Hello friends, welcome to LTX classes. So friends, this video is part of the Biosphere Reserves series that we are continuing. So already మనము couple of Biosphere Reserves already చేసామండి. Like for example, మనము Nilgiri Biosphere Reserve చూసాము. Then we talked about Gulf of Mannar చూసాము. And then we went to Sundarbans కి వెళ్ళాం. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళి ఉత్తరాఖండ్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ చూసాం మనం. నౌ ఇట్స్ అ టైమ్ టు గో టు ద నార్త్ ఈస్టర్న్ రీజియన్కి మనం అయితే కనుక వెళ్దాము ఇన్ దిస్ నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్. సో ద ఫిఫ్త్ ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్ దాట్ వీఆర్ డూయింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిరీస్. ఎస్, సో ఐ హోప్ విత్ ఎక్సైట్మెంట్ లెట్స్ కంటిన్యూ అవర్ డిస్కషన్. సో బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఏమని. సో దోస్ ఏరియాస్ వేర్ సో ద హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేచర్ కోఎగ్జిస్ట్ టుగెదర్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. ఒక పక్కన సస్టైనబుల్ డెవలప్మెంట్కి మనకి ఏంటి అని అంటే కనుక స్పేస్ ఇవ్వాలి, అండ్ అలాగే కన్జర్వేషన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి కూడా మనం ఏంటి అని అంటే కనుక స్పేస్ ఇవ్వాలండి. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈవెన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సంథింగ్ కాల్డ్ యాజ్ సిబిడి అంటారు, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సో సిబిడి అనేటువంటి కన్వెన్షన్ మనకి ఏంటంటే కనుక 1992లో మనం సైన్ చేయడం జరిగింది. బయోడైవర్సిటీ ఈవెన్ 1992లో సిబిడి అనేటువంటి కన్వెన్షన్ వచ్చింది మనకి రియో ఎర్త్ సమ్మిట్ తర్వాత. దెన్ India is a signatory to this particular CBD convention and it is our duty to protect the biodiversity in our country. So therefore ఒక పక్కన హ్యూమన్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి మనం స్పేస్ ఇవ్వాలి, అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా మనం చూసుకోవాలి. సో అందుకని చెప్పేసి మనం ఈ బయోస్పియర్ రిజర్వ్స్ని మనం క్రియేట్ చేయబడడం జరిగింది. 18 బయోస్పియర్ రిజర్వ్స్ అయితే ఇన్ టోటల్ ఉంటాయి. యునెస్కో వాళ్ళ యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ అండర్లో మనకి 12 బయోస్పియర్ రిజర్వ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక రికగ్నైజ్ చేయబడడం జరిగిందండి. సో మనకి ఇలా అడుగుతారనమాట క్వశ్చన్ వచ్చేసి, లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పి మనకి ఇచ్చి, హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై అండర్ ద యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, దట్స్ ద రీజన్ మనం స్టార్టింగ్ వీడియో నుంచి నేను మళ్ళీ చెప్తూనే ఉంటున్నాను ఈ పర్టికులర్ పాయింట్స్ని, బికాస్ దట్ షుడ్ బి ద ఇంట్రడక్షన్. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ పర్టికులర్ ఫర్ ద వీడియో ద వెరీ ఫస్ట్ టైం, దెన్ డెఫినెట్లీ మీరు ఏంటి అని అంటే కనుక పాత జరిగినటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ అన్నీ కూడా కవర్ చేసేసుకోండి. అండ్ అలాగే ఈ సిరీస్లో మనము 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఫినిష్ చేసేస్తాం. సో వాట్ ఐ వాంట్ ఈస్ జస్ట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్, అండ్ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో మీకు ఛానల్లో మీకు అప్లోడ్ అయితే కనుక అవుతుందండి once the video is uploaded. Yes, so without any time waste, let's start the discussion. So the first and foremost, Nokrek Biosphere Reserve. సో మనం నీలగిరి విషయానికి గల్ఫ్ ఆఫ్ మన్నార్ సదరన్ ఇండియా చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే నార్థరన్ ఇండియా ఉత్తరాఖండ్ దాకా మనం వెళ్ళాం నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ గురించి. ఇప్పుడు ఏంటంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్కి వెళ్దాం. సో దట్ ఈస్ నాక్రేక్ బయోస్పియర్ రిజర్వ్. సో ద నాక్రేక్ బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ ద గారో హిల్స్ ఆఫ్ మేఘాలయ. ప్లీజ్ బీ వెరీ క్లియర్, నాక్రేక్ బయోస్పియర్ రిజర్వ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద మేఘాలయ అండి. ఎవరైతే గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తారో, లైక్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకు కూడా మనకి ఏంటంటే కనుక 4-5 బయోస్పియర్ రిజర్వ్ల పేర్లు ఇచ్చేసి ఈస్ట్ టు వెస్ట్, లేకపోతే వెస్ట్ టు ఈస్ట్, నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్ ఇలా అరేంజ్ చేయండి అని కూడా చెప్తూ ఉంటారు మనకి. కాబట్టి మనకి ఏంటంటే కనుక ఇది మనకి నాక్రేక్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని అంటే కనుక ఇట్ ఈస్ లొకేటెడ్ విత్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఇన్ ద గారో హిల్స్ ఆఫ్ మేఘాలయలో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉందండి ఈ బయోస్పియర్ రిజర్వ్. ఎస్, ఒక్కసారి మ్యాప్ మనం చూసుకున్నట్లయితే కనుక దిస్ ఈజ్ వాట్ ఈస్ మేఘాలయ, వేర్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిల్స్ అండి. మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిల్స్ ఉంటాయి మెయిన్లీ. ఫస్ట్ వన్ వచ్చేసి గారో హిల్స్, సెకండ్ వన్ వచ్చేసి కాశీ హిల్స్, థర్డ్ వన్ వచ్చేసి జైంతియా హిల్స్. ఈ 3 హిల్స్ కూడా మనకి ఏంటంటే మేఘాలయలో ఉంటాయి. అందులో మళ్ళీ స్పెసిఫిక్గా మనం తీసుకున్నట్లయితే కనుక సో ద గారో హిల్స్ ఇక్కడ మనకి ఏంటంటే కనుక నాక్రేక్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ హియర్ ఇన్ బిట్వీన్ ఇన్ ద వెస్ట్రన్ గారో హిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్టర్న్ గారో హిల్స్కి మధ్యలో మనకి ఏంటంటే బయోస్పియర్ రిజర్వ్ అయితే కనుక ఇది లొకేట్ అయ్యి ఉంది.
అదే కదా పాయింట్ రాసాము. నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ ద గారో హిల్స్ ఆఫ్ హిమాలయ. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఎలా అంటే గారో హిల్స్ తీసేసి కాశీ హిల్స్ ఆఫ్ మేఘాలయ అంటారు. మనం మేఘాలయ చదువుకుంటాం కానీ అది ఏ హిల్స్ చూడం మనం. లేకపోతే కాశీ హిల్స్ అడుగుతారు, లేదా జైంతియా హిల్స్ అడుగుతారు. సో ఇట్స్ నాట్ జైంతియా అండ్ నాట్ కాశీ అండ్ ఇట్ ఈస్ గారో హిల్స్ ఆఫ్ మేఘాలయ అన్న పాయింట్ మీకు అర్థం కావాలి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఇట్ లైస్ ఆన్ ద తురా రేంజ్. సో the part of the larger Meghalaya plateau with an average altitude of about 600 meters. The highest peak of the Garo Hills, ఈ గారో హిల్స్లో మనకు ఉండేటువంటి హైయెస్ట్ పీకే సంథింగ్ కాల్డ్ యాజ్ నాక్రెక్ పీక్ అని చెప్పేసి మనకు అంటారు, విచ్ రైజెస్ అబౌట్ 1412 meters. అందుకనే మనకి బయోస్పియర్ రిజర్వ్ కూడా నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి పేరు రావడం జరిగింది. అండ్ ఈ యొక్క రిజర్వ్ మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ హ్యాస్ బిన్ క్రిస్ క్రాస్డ్ విత్ సో మెనీ రివర్స్ అండి, లైక్ సిమ్సాంగ్, గ్యానాల్, డారింగ్, నితాయి, బూగి అని చెప్పేసి రకరకాల మనకైతే రివర్స్ అయితే కొనుక్కున్నాయి. ఇట్ హ్యాస్ బిన్ క్రిస్ క్రాస్డ్ బై సో మెనీ రివర్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్ ఏంటి, మనకి బ్రహ్మపుత్ర రివర్ సిస్టంలోకి మనకి డ్రైన్ అయితే అవుతాయి. సో దే ఆల్ దీస్ స్మాలర్ రివర్స్ విల్ డ్రైన్ అవుట్ టు దట్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్కి మనకైతే కనుక డ్రైన్ అవుట్ అయితే అవ్వడం జరుగుతుందండి. సో ఇంపార్టెంట్ రివర్స్ వచ్చేసి ఏంటంటే సిమ్సాంగ్, గానోలు, డారింగ్, నితాయి, బూగి అని చెప్పి ఊరికి రివర్స్ పేర్లే మనకి ఇచ్చేసి ఏ బయోస్పియర్ రిజర్వ్స్లో మనకి ఫ్లో అవుతాయని కూడా అడిగే అవకాశాలు కూడా మనకి ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ మేఘాలయ, ద గారో హిల్స్, కాశీ హిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద జైంతియా హిల్స్. ఈ 3 హిల్స్ గురించి మనకి తెలుసుకోవాలి. అసలు నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ కన్జర్వేషన్ పరిస్థితి ఏంటి అంటే ఎప్పుడు మనకి ఎలా కన్జర్వేషన్, ఎలా జర్నీ స్టార్ట్ అయింది అని మనం చూసుకున్నట్లయితే కనుక ఫర్ ద వెరీ ఫస్ట్ టైం 1986లో మనకి నేషనల్ పార్క్గా మనకి దీన్ని మనకి డిక్లేర్ చేశారండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని ఒక ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా నేషనల్ పార్క్గా మనకి డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 2 years తర్వాత ఇట్ వాజ్ అఫీషియల్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ బయోస్పియర్ రిజర్వ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీని తర్వాత మనకి ఏంటంటే కనుక బయోస్పియర్ రిజర్వ్గా మనకి దీన్ని డిక్లేర్ చేశారు. 2009లో యునెస్కో వాళ్ళు ఈ యొక్క నాక్రెక్ని కూడా ద లిస్ట్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో మనకి యాడ్ చేయబడడం జరిగింది. సో నౌ కెన్ యూ టెల్ మీ వాట్ వాజ్ దాట్ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ విచ్ వాజ్ యాడెడ్ అండర్ ద యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్? ఆల్రెడీ మనం కవర్ చేయడం జరిగింది కదండి. ఇట్ వాజ్ కరెక్ట్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియాస్ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ టు బీ యాడెడ్ ఇన్ ద యునెస్కోస్ మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అన్న విషయం మనకు అర్థం కావాలి. అండ్ మనకి నాక్రెక్ని కూడా 2009లో ఈ యొక్క ప్రోగ్రామ్ అండర్లో మనం యాడ్ చేయడం జరిగింది, విచ్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆన్ వన్ సైడ్ అండ్ బయోడైవర్సిటీ ఆన్ ద కన్జర్వేషన్ ఆన్ ద అదర్ సైడ్. ఇవే కదా, ఈ 2 ప్రిన్సిపల్సే కదా మెయిన్లీ మనకి బయోస్పియర్ రిజర్వ్స్ని మనకి ఇది చేసేటువంటిది. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చేయాలి అండ్ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ని కూడా మనం ప్రమోట్ చేయాలి. ఎస్, అయితే ఈ నాక్రెక్ బయోస్పియర్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అండి. ఇప్పుడు మన కంట్రీలో నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి వెస్ట్రన్ ఘాట్స్ రీజియన్ ఒకటి. సో దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద వెరీ సిగ్నిఫికెంట్ హాట్స్పాట్స్గా, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా మనకైతే కనుక కన్సిడర్ చేస్తారు. ఇక్కడ కూడా మనం ఏంటి అని అంటే కనుక రకరకాల స్పీసీస్ని చూడొచ్చు మనం, బోత్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫోనా. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ పాండా, దెన్ నెక్స్ట్ వచ్చేసి రీసెస్ మకావు, రకరకాల స్పీసీస్ని మనం ఏంటి అని అంటే క్లౌడెడ్ లెపర్డ్, వీటన్నిటిని కూడా మనం ఇక్కడైతే కనుక చూడొచ్చండి. అదే పాయింట్ రాసా అక్కడ. నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ ఏ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇన్ అవర్ కంట్రీ విచ్ ఈస్ ఏ హోమ్ టు ద వెరైటీ ఆఫ్ ద రేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎండేంజర్డ్ స్పీసీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ మనకి. సో చూడండి, దిస్ రిజర్వ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ పాపులేషన్ ఆఫ్ ద రెడ్ పాండా, clouded leopard, Asian elephants, etc. It also even shelters several species of the wild cat population like tigers, marbled cat and other smaller feline hunter. Feline ante something related to the cat family. So we call it as feline species hunter. Yes. Now
ఆల్రెడీ ఇప్పుడు మనం చూడడం జరిగింది, రెడ్ పాండా, క్లౌడెడ్ లెపర్డ్, ఏషియన్ ఎలిఫెంట్, ఇవన్నీ అని చెప్పేసి. వీటిల్లో కొన్ని ఇంపార్టెంట్ స్పీసీస్ని మనం ఇక్కడ స్టడీ చేద్దాము. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం స్టడీ చేయాల్సింది రెడ్ పాండా గురించి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ అండి. మన యొక్క కంట్రీలో మనం ఈవెన్ వరల్డ్లో కూడా మనం తీసుకుంటే కనుక దెర్ ఆర్ మెయిన్లీ 2 ఇంపార్టెంట్ స్పీసీస్ ఆఫ్ పాండాస్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ వచ్చేసి జైంట్ పాండా అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి రెడ్ పాండా. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద జైంట్ పాండా అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెడ్ పాండా. సో దీస్ 2 స్పీసీస్ అయితే కనుక ఉంటాయి. వైల్ ద జైంట్ పాండా ఈజ్ వెల్ నోన్, ద రెడ్ పాండా ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూనిక్ ఇన్ ఎవర్ కంట్రీ. దిస్ ఈజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి. సో రెడ్ పాండాస్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక మన కంట్రీలో స్పెసిఫికల్లీ దీస్ రెడ్ పాండాస్ ఆర్ షై, సాలిటరీ అండ్ ఆర్బోరియల్ యానిమల్స్. అంటే మీనింగ్ దే లివ్ ప్రైమరీలీ ఆన్ ట్రీస్. సో దోస్ స్పీసీస్ విచ్ ఆర్ ఆర్బోరియల్ స్పీసీస్ అంటారు మనకి. ఆర్బోరియల్, స్లో లోరీస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. అది కూడా మనకి ఆర్బోరియల్. స్లో లోరీస్ గురించి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే రెడ్ పాండా దే మెయిన్లీ లివ్ ఆన్ ద ట్రీస్ మీద మాత్రమే ఏంటి అని అంటే కనుక ఎక్కువ టైంని వీళ్ళు ఏంటి అని అంటే కనుక అక్కడే నివసిస్తాయి. కిందన గ్రౌండ్ మీదకి ఏంటి అని అంటే కనుక చాలా తక్కువ టైంకి మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్లో లోరీస్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఫర్ క్యారీయింగ్ అవుట్ ద డెఫికేషన్, ఓపెన్ డెఫికేషన్ క్యారీ అవుట్ చేయడానికి మాత్రమే. సో ద గ్రౌండ్కి మనకైతే కనుక వస్తాయి తప్ప, సో దే లివ్ కంప్లీట్లీ ఆన్ ద ట్రీస్ ఓన్లీ. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెడ్ పాండాస్ అనేటువంటివి మనం ఎలా అంటే ఇండికేటర్ స్పీసీస్గా కన్సిడర్ చేస్తాము. ఒక పర్టికులర్ ఎకోసిస్టమ్ అనేటువంటిది హెల్దీగా ఉంది అని చెప్పి మనం ఈ యొక్క రెడ్ పాండా స్పీసీస్ యొక్క ప్రెజెన్స్ని బట్టి చెప్పచ్చట. అలాగే వీటి యొక్క పాపులేషన్ అనేటువంటిది మనకి తగ్గిపోతూ డిక్లైన్ అయిపోతూ ఉంటే కనుక స్లోలీ యూ కెన్ సీ దట్ ద ఎకోసిస్టమ్, దేర్ హెల్త్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఈస్ బీయింగ్ డ్యామేజ్డ్. So they are also considered as an indicator species, which means their presence or absence can signal us ecological changes in their particular habitat. మన కంట్రీలో రెడ్ పాండా స్పీసీస్ పరిస్థితి ఏంటి? 2 రకాల రెడ్ పాండా స్పీసీస్ అయితే కనుక ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి హిమాలయన్ రెడ్ పాండా, ఆలోరస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫల్గన్స్. నెక్స్ట్ వచ్చేసి చైనీస్ రెడ్ పాండా. 2 రకాల సబ్ స్పీసీస్కి మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇండియా వచ్చేసి మనకి హోము. And the Siang river in the Arunachal Pradesh serves as the natural divider between these 2 subspecies. The red pandas range extends from the India, Nepal, Bhutan, northeastern Myanmar and as well as southern China. ఈ యొక్క కంట్రీస్ అన్నిటిలోని కూడా మనం ఏంటంటే కనుక ఈ యొక్క రెడ్ పాండా స్పీసీస్ని అయితే కనుక చూడొచ్చు. అండ్ పర్టికులర్లీ చూడండి, సియాంగ్ రివర్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్లో ఫ్లో అవుతున్నటువంటి సియాంగ్ రివర్ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ యాక్ట్స్ లైక్ ఏ డివైడర్. అంటే ఇటువైపు పక్కనేమో ఒక టైప్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ స్పీసీస్? హిమాలయన్ రెడ్ పాండా స్పీసీస్. అవతల పక్కనేమో చైనీస్ రెడ్ పాండా స్పీసీస్ అయితే కనుక మనకి ఉంటాయన్నమాట. ఎస్, వాట్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్? సో డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే కనుక పర్టికులర్లీ డిస్ట్రిబ్యూషన్ హ్యాబిట్, ద రెడ్ పాండాస్ ఇన్హాబిట్ ద టెంపరేట్ ఫారెస్ట్స్ ఆఫ్ ద ఈస్టర్న్ హిమాలయాస్ ఇంక్లూడింగ్ ద పార్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఈవెన్ మేఘాలయ అండ్ బియాండ్. ఈ యొక్క స్టేట్స్ అన్నిటిలోనూ కూడా మనం అయితే కనుక రెడ్ పాండాని చూడొచ్చు. అండ్ ఇట్ ఈస్ డిస్పైట్ బీయింగ్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ ద సిక్కిం, దైర్ పాపులేషన్ ఈజ్ స్టడీలీ డిక్లైనింగ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యాబిటాట్ లాస్, పోచింగ్ అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ థ్రెట్స్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక వీటి యొక్క పాపులేషన్ అనేటువంటిది మనకి తగ్గిపోతుంది. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్ మనం స్టడీ చేయాల్సినటువంటిది రెడ్ పాండా స్పీసీస్. కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ వన్, వీ కాల్ ఇట్ యాజ్ ఏషియన్ ఎలిఫెంట్ అండి. ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ సెకండ్ స్పీసీస్ మనకి ఏషియన్ ఎలిఫెంట్స్ అనమాట. ఏషియన్ ఎలిఫెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ల్యాండ్ మ్యామల్స్ ఇన్ ద వరల్డ్ అండ్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ దేర్ ఎకోసిస్టమ్స్. సో మనకి ఈ యొక్క ఏషియన్ ఎలిఫెంట్స్ మనకి తీసుకుంటే 3 సబ్ స్పీసీస్ ఉంటాయండి మనకి మెయిన్లీ. ఫస్ట్ది వచ్చేసి ఇండియన్ ఎలిఫెంట్, సెకండ్ది వచ్చేసి సుమాత్రన్ ఎలిఫెంట్ అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి శ్రీలంకన్ ఎలిఫెంట్. 3 రకాల ఏషియన్ ఎలిఫెంట్స్ మనకి 3 డిఫరెంట్ స్పీసీస్ అయితే కనుక మనకి ఉంటాయి. ఏషియన్ ఎలిఫెంట్ పాపులేషన్ మనం తీసుకుంటే లేటెస్ట్ సెన్సస్ మనకి అరౌండ్ 2017లో మనకైతే కనుక చేయబడడం జరిగింది. 2017 సెన్సస్ ప్రకారంగా సమ్వేర్ అరౌండ్ 29,000
29,000 ప్లస్ మనకి ఏంటి అని అంటే కనుక ఎలిఫెంట్స్, ఏషియన్ ఎలిఫెంట్స్ అనేటువంటివి మన కంట్రీలో ఉన్నాయన్నమాట. ఓకే, 2017 సెన్సస్ అయితే కనుక. అండ్ ఏషియన్ ఎలిఫెంట్స్ తీసుకుంటే ఎండేంజర్డ్, ఇది మనకి IUCN స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది. అండ్ అలాగనే ఏషియన్ ఎలిఫెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ స్పీసీస్, హౌ మెనీ టైప్స్ అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ స్పీసీస్గా మనకైతే కనుక డివైడ్ చేయబడడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ ఎలిఫెంట్, సెకండ్ వన్ వచ్చేసి సుమాత్రన్ ఎలిఫెంట్, థర్డ్ వన్ వచ్చేసి శ్రీలంకన్ ఎలిఫెంట్. ఇప్పుడు మనం ఏంటి స్టడీ చేస్తున్నామంటే ఐడియల్లీ వీ టాక్డ్ అబౌట్ నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్. నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్లో మనం ఏంటి అని అంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫానా స్పీసీస్ని చూడొచ్చు. లైక్ వీ కెన్ సీ ద మనకి ఏంటి అని అంటే ఈ పాండా స్పీసీస్ని చూడొచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్ స్పీసీస్, దెన్ రీసెస్ మకావు చూడొచ్చు, దెన్ వీ కెన్ టాక్ అబౌట్ స్లో లోరిస్ చూడొచ్చు. ఏవేవైతే ఇంపార్టెంట్ ఫానా స్పీసీస్ని మనకి ఇక్కడ ఐడెంటిఫై అవుతాయో వాటి గురించి మనం ఏంటంటే డీటెయిల్గా ఒకటి తర్వాత ఒకటి మనం రాసుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఫస్ట్ వీ కవర్డ్ అబౌట్ ద రెడ్ పాండా స్పీసీస్ గురించి మనం చూసాము. నౌ వివర్ రీడింగ్ అబౌట్ ద ఏషియన్ ఎలిఫెంట్ గురించి మనం చూస్తున్నాం. ఏషియన్ ఎలిఫెంట్ అండ్ అలాగే ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అని కూడా మనకు ఉంటాయి ప్రపంచంలో. ఏషియన్ ఎలిఫెంట్స్, ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అని చెప్పేసి. ఏషియన్ ఎలిఫెంట్స్లో మళ్ళీ 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి. ఏమేంటవి? ఇండియన్ ఎలిఫెంట్, సుమాత్రన్ ఎలిఫెంట్, శ్రీలంకన్ ఎలిఫెంట్. దీస్ ఆర్ ద 3 ఎలిఫెంట్ స్పీసీస్. సో చూడండి, among these the Indian elephant has the widest range and that constitutes the majority of the remaining elephants upon the continent. So out of the remaining మనం మిగతావి తీసుకుంటే కనుక లైక్ శ్రీలంకన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సుమాత్రన్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే కనుక సో వీ హ్యావ్ ద ఇండియన్ ఎలిఫెంట్స్ హ్యావ్ ద ఆర్ ద వైడెస్ట్ అండ్ దిస్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ మనకి ఆఫ్ ద ఏషియన్ ఎలిఫెంట్. దెన్ వాట్ అబౌట్ గ్లోబల్ పాపులేషన్? ప్రపంచం మొత్తంలో వీటి యొక్క పాపులేషన్ గురించి మనం తీసుకుంటే కనుక అరౌండ్ 20,000 నుంచి 40,000 ఇండివిజువల్స్ అయితే కనుక ఉన్నాయట. అండ్ వీటి యొక్క నెంబర్ కూడా మనకైతే తగ్గిపోతుంది, మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద థ్రెట్స్ లైక్ హ్యాబిటాట్ లాస్, హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్. హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది అని అంటే కనుక సో హ్యూమన్ యాక్టివిటీస్ మనం ఏంటి అని అంటే కనుక డెవలప్మెంట్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడం గురించి మనం ఏం చేస్తున్నాము అని అంటే కనుక వీఆర్ ఎంక్రోచింగ్ ఇన్ టు దేర్ స్పేసెస్. సో వాటి యొక్క స్పేసెస్లోకి మనం ఎంక్రోచ్ అయిపోవటం మూలాన ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్, ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్, ఇవి మనకి మన యొక్క హ్యూమన్ స్పేసెస్లోకి మనకి వచ్చేయడం అయితే జరుగుతుందండి. సో ఓకే, దీస్ స్పీసీస్ ఆర్ కమింగ్ టువర్డ్స్. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో ద పాపులేషన్ ఆఫ్ దీస్ పర్టికులర్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఇస్ డిక్లైనింగ్ అండి. ఈవెన్ వీటి యొక్క IUCN స్టేటస్ కూడా మనం తీసుకుంటే కనుక ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది అని అనుకున్నాం కదా ఇందాకను. సో వీ విల్ సీ దోస్ పాయింట్స్. సో మనకి సౌత్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ పర్టికులర్లీ అరౌండ్ 13 కంట్రీస్లో మనం అయితే కనుక ఈ యొక్క ఏషియన్ ఎలిఫెంట్స్ని చూడొచ్చు. అండ్ అలాగే మన కంట్రీలో ఈ యొక్క ఎలిఫెంట్స్ని మనం ఏంటంటే ప్రొటెక్ట్ చేయడానికి వీ హ్యావ్ 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ అయితే కనుక మన కంట్రీలో ఉన్నాయండి. సో 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఆర్ దేర్. లైక్ ఇట్స్ యాజ్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్ 2024 ఆర్ బై ద 2024 టైంకి. సో బై ద టైమ్ యూ వాచ్ దిస్ పర్టికులర్ వీడియో మేబీ ద ఎలిఫెంట్ రిజర్వ్స్ క్యాన్ బీ ఇంక్రీజ్డ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి మనకి, సో ఇవి మన కంట్రీస్ లైక్ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్స్లో మనకైతే కనుక ఇవి అయితే మనకైతే అవైలబుల్గా మనకైతే అబుండెంట్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ దే ఆర్ ఫేసింగ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ టు దేర్ సర్వైవల్ లీడింగ్ టు దేర్ క్లాసిఫికేషన్ అండర్ ద వేరియస్ ప్రొటెక్షన్ స్టేటస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వీటి యొక్క IUCN రెడ్ లిస్ట్ స్టేటస్ తీసుకుంటే కనుక ఎండేంజర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఇవి ఉన్నాయి, ఇండికేటింగ్ వెరీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్. అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద పోచింగ్ వల్ల, అంటే వీటి యొక్క ఐవరీ గురించి వీటి గురించి కూడా మనకి ఏంటంటే కనుక దే ఆర్ సబ్జెక్టెడ్ టు ద హ్యూజ్ పోచింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ పెరిగిపోవటము, రిటాలియేటరీ కిల్లింగ్స్ పెరగటము వీటి వల్ల. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో మనకి షెడ్యూల్ నెంబర్ 1లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో దట్ ఏంటంటే హయ్యెస్ట్ ప్రొటెక్షన్ని మనం దీనికి ఇవ్వడం జరుగుతుంది, ప్రొవైడింగ్ దెమ్ ద హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇన్ ఇండియా. అండ్ సైట్స్ కన్వెన్షన్ అండర్లో కూడా మనకి ఇది ఏంటి అని అంటే కనుక అపెండిక్స్ నెంబర్ 1లో మనకి ఇదేంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ద ఏషియన్ ఎలిఫెంట్స్ అండ్ దేర్ పార్ట్స్ ఈస్ స్ట్రిక్ట్లీ
స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. సో ఇట్స్ ట్రేడ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సైట్స్లో కూడా మనం ఏంటంటే అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేసాం. ఆల్రెడీ మనము నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అవి చెప్పేటప్పుడు సైట్స్ కన్వెన్షన్ ఏంటి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అపెండిక్స్ ఏమేమి ఉంటాయి, అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేస్తే ఏంటి, 2లో ప్లేస్ చేస్తే ఏంటి అనేటువంటి మాటలు అయితే కనుక మనం ఆల్రెడీ మనం డిస్కస్ అయితే చేసాము. సో ఐ డోంట్ వాంట్ రిపీట్ దట్ అగైన్. ఎస్, దెన్ సో ద 2 ఇంపార్టెంట్ స్పీసీస్ ఆర్, ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏమేంటమ్మా, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రెడ్ పాండా స్పీసీస్, సెకండ్ వన్ వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్ స్పీసీస్ గురించి మనకి ఇంపార్టెంట్. దెన్ కమ్స్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి హూలూక్ గిబ్బన్ అంటారు. దిస్ ఈస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ మనకి ఇది. దిస్ పార్క్ ఈజ్ ఆల్సో హోమ్ టు ద రేర్ ప్రైమేట్ స్పీసీస్ సచ్ యాజ్ హూలూక్ గిబ్బన్, the Meghalaya's endangered ape, as well as the stump-tailed macaw and as well as the pig-tailed macaw కూడా మనం అయితే కనుక చూడొచ్చు అనమాట. అండ్ అదర్ స్పీసీస్ వచ్చేసి స్లో లోరీస్ అంటారు, జైంట్ ఫ్లయింగ్ స్క్వెరల్ అంటారు. ఈ స్పీసీస్ కూడా మనకైతే కనుక ఇంపార్టెంట్. నౌ లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద హూలూక్ గిబ్బన్స్ గురించి. సో హూలూక్ గిబ్బన్స్ గురించి కూడా మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్లో కూడా మనకు వస్తూ ఉంటుంది. మేఘాలయ, అస్సాం, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనం ఈ గిబ్బన్ స్పీసీస్ని చాలా ఎక్కువగా మనం అయితే కనుక చూస్తామండి. సో లెట్ మీ ఫస్ట్ షో యూ ద ఇమేజ్ సో దట్ యూ కెన్ గెట్ మోర్ ఇంట్రెస్ట్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్. మనకి హూలూక్ గిబ్బన్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక these are the fascinating primate species that belong to that of a family called as gibbon family అంటారు. అండ్ ఈ యొక్క హూలూక్ గిబ్బన్స్ అనేటువంటివి రకరకాల ఏప్ స్పీసీస్ మనకు ఉంటాయి. వీటిల్లో మనకి దీస్ హూలూక్ గిబ్బన్స్ ఆర్ ద స్మాలెస్ట్ అండ్ అలాగే ఫాస్టెస్ట్ ఏప్ స్పీసీస్ అండి. ఇవి చాలా హైలీ ఇంటెలిజెంట్ ఉంటాయి మనకి ఈ స్పీసీస్ అయితే కనుక మనకి. అండ్ ఈవెన్ దే కెన్ ఫార్మ్ ద మనకి హ్యూమన్స్ తోటి ఒక స్ట్రాంగ్ ఎమోషన్స్ని కూడా ఇవి మెయింటైన్ చేయగలవు. అంత పర్టికులర్ బాండింగ్ అనేటువంటిది కూడా మనకి మెయింటైన్ చేస్తాయి ఈ స్పీసీస్. సో ఈవెన్ విత్ హ్యూమన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ ద అదర్ స్పీసీస్ తోటి. They mainly inhabit the tropical and subtropical forests in the Southeast Asia. These gibbons are very highly intelligent. They possess distinct personalities and they form the strong family bonds similar to that of other ape species. And they represent one of the 20 gibbon species in the worldwide. ప్రపంచం మొత్తంలో మనకి ఏంటి అని అంటే కనుక అరౌండ్ 20 స్పీసీస్ ఆఫ్ గిబ్బన్ ఫ్యామిలీకి సంబంధించిన స్పీసీస్ అయితే ఉంటే వాటిల్లో మనకి స్మాలెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫాస్టెస్ట్ ఏప్ స్పీసీసే మనకి ఈ యొక్క హూలూక్ గిబ్బన్స్ అనేటువంటివి. హూలూక్ గిబ్బన్స్లో మనం తీసుకున్నట్లయితే కనుక వాటి యొక్క పాపులేషన్ ఈజ్ అరౌండ్ 12,000 ఇండివిజువల్స్ అయితే మనకైతే కనుక ఉన్నాయండి. ద ఎస్టిమేటెడ్ గ్లోబల్ పాపులేషన్ ఆఫ్ దిస్ హూలూక్ గిబ్బన్స్ ఈజ్ అరౌండ్ 12,000 ఇండివిజువల్స్. అండ్ మెయిన్లీ మనకి ఏ రీజియన్స్ని ఇన్హాబిట్ చేస్తున్నాయంటే ఇవి నార్త్ ఈస్టర్న్ ఇండియా లైక్ మేఘాలయ, అస్సాం, ఈ స్టేట్స్లో మనకైతే కనుక ఉంటాయి. అండ్ ద నైబరింగ్ కంట్రీస్ వచ్చేసి బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సదరన్ చైనాలో కూడా మనము ఈ యొక్క స్పీసీస్ని మనం చూడొచ్చు. దీస్ రీజియన్స్ ప్రొవైడ్ ద ఎసెన్షియల్ ఎన్విరాన్మెంట్ ఫర్ దేర్ సర్వైవల్ విచ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద డెన్స్ ఫారెస్ట్ వేర్ దే కెన్ స్వింగ్ త్రూ ద ట్రీస్. ఇవి కూడా మనకి ఏంటంటే కనుక ఆర్బోరియలే, ఒక ట్రీ మీద నుంచి ఇంకొక ట్రీ మీదకి ఏంటి అని అంటే కనుక ఇవి సో దే యూజ్ టు స్వింగ్. దట్ ఈస్ వేర్ ద ఇమేజ్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక యూ కెన్ సీ ఇట్. ఎస్, సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ గిబ్బన్ స్పీసీస్లో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా 2 రకాల స్పీసీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్టర్న్ హూలూక్ గిబ్బన్ అంటారు, సెకండ్ వన్ వెస్ట్రన్ హూలూక్ గిబ్బన్ అంటారు. 2 రకాల డిస్టింక్ట్ స్పీసీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ వరల్డ్లో 20కి పైగా అరౌండ్ 20 మనకి ఈ యొక్క గిబ్బన్ స్పీసీస్ ఉంటే వాటిల్లో మనకి స్మాలెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాస్టెస్ట్ అయినటువంటి హూలూక్ గిబ్బన్ స్పీసీస్ మన కంట్రీలో ఉంది. అండ్ ఇన్ ఇండియా 2 distinct హూలూక్ గిబ్బన్ స్పీసీస్ వర్ ట్రెడిషనల్లీ రికగ్నైజ్డ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్, దట్ ఈస్ హూలూక్ ఈస్టర్న్ హూలూక్ గిబ్బన్ అండ్ ద వెస్ట్రన్ హూలూక్ గిబ్బన్ స్పీసీస్ అనమాట. సో థ్రెడ్స్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఈవెన్ లైక్ ఏషియన్ ఎలిఫెంట్ లాగా లేకపోతే మనకి రెడ్ పాండా లాగా హూలూక్ గిబ్బన్కి కూడా దే ఆర్ ఆఫెన్ సబ్జెక్టెడ్ టు ద సమ్ సార్ట్ ఆఫ్ థ్రెట్స్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీటి యొక్క హ్యాబిటాట్ కూడా మనకైతే కనుక కోల్పోతుంది. ఎందుకంటే హ్యూమన్ తన యొక్క గ్రీడ్, సో నీడ్ కాదండి గ్రీడ్, అది చాలా ఎక్కువ కాబట్టి మనం ఏం చేస్తున్నాము అని అంటే ఫర్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పర్పస్ గురించి డిఫారెస్ట్రేషన్ని క్యారీ అవుట్ చేస్తున్నాం. మరి ఈ స్పీసీస్ ఏంటి అని అంటే కనుక ఎక్కువ ఈ యొక్క ఆర్బోరియల్ స్పీసీస్ కాబట్టి డిఫారెస్ట్రేషన్ వల్ల వీటి యొక్క హ్యాబిటాట్ అనేటువంటిది అంతా కూడా మనకి తగ్గిపోతుంది. యాజ్ ఏ రిజల్ట్ వీటి యొక్క పాపులేషన్ కూడా మనకి తగ్గిపోతుంది. Deforestation for the infrastructure projects poses a significant threat to these Hoolock gibbons in India, thereby leading to the destruction of their natural habitats. Second, population decline.
gibbon populations have significantly decreased over the past century, thereby leaving very small groups confined to that of the tropical rainforests కి మనకి ఈ స్పీసీస్ యొక్క పాపులేషన్ వేర్ వెరీ కన్ఫైన్డ్ టు దిస్ థింగ్ అనమాట. కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి అనేటువంటిది మనం చూసుకుంటే కనుక ఇక్కడ 2 రకాల స్పీసీస్ ఉన్నాయి కదా మరి మన కంట్రీలో, వెస్ట్రన్ హూలూక్ గిబ్బన్, ఈస్టర్న్ హూలూక్ గిబ్బన్ అని చెప్పేసి. వెస్ట్రన్ హూలూక్ గిబ్బన్ పరిస్థితి ఏంటంటే ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది. ఈస్టర్న్ హూలూక్ గిబ్బన్ కొంత కంపారిటివ్లీ బెటర్ వల్నరబుల్ పొజిషన్లో మనకైతే కనుక ఉందండి. ఈస్టర్న్ హూలూక్ గిబ్బన్ ఈజ్ ఇన్ ద వల్నరబుల్ పొజిషన్ అండ్ వెస్ట్రన్ వచ్చేసి మనకి ఎండేంజర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది. ఎడిషనల్లీ బోత్ ద స్పీసీస్ ఆర్ లిస్టెడ్ అండర్ షెడ్యూల్ నెంబర్ 1 ఆఫ్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్లోనే మనకి ప్రొటెక్ట్ చేయబడుతుంది. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తున్నాము. సో ఓవరాల్గా మనకి దీని యొక్క హ్యాబిటాట్ ఏంటి, ఇది ఎక్కువ మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, నెక్స్ట్ IUCN కన్జర్వేషన్ స్టేటస్ పరిస్థితి ఏంటి, వాట్ ఆర్ ద థ్రెట్స్ టు దిస్ పర్టికులర్ స్పీసీస్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రైమేట్ స్పీసీస్. సెకండ్ వన్ వచ్చేసి స్లో లోరిస్ అంటారండి. ఇది మనకి అదర్ వెరీ 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 ఇంపార్టెంట్ స్పీసీస్ ఈస్ స్లో లోరిస్. లెట్ మీ షో యూ ద ఇమేజ్ ఫస్ట్. ఎస్, దిస్ ఈస్ వాట్ ఈస్ ద స్లో లోరిస్. మనకి స్లో లోరీస్ గురించి మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకోవాలనుకుంటే కనుక, దిస్ ఈజ్ ఏ రేర్ అండ్ ఏ యూనిక్ వేనమస్ ప్రైమేట్ దట్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. ఈ స్లో లోరీస్ మనకి ఇంకెక్కడా కనిపించదు. ఇది బేసికల్లీ ది స్పీసీస్ మనకి సౌత్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మాత్రమే ఈ యొక్క స్లో లోరీస్ని అయితే కనుక మనం చూడొచ్చు. అండ్ ఈవెన్ ఇండియాలో కూడా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇది నోన్ ఫర్ దేర్ వెరీ వెరీ స్లో deliberate movements. These creatures are very well adapted to their arboreal lifestyle and they thrive in the dense tropical forests. ఇవి కూడా మనకి ఆర్బోరియల్ స్పీసీసే అండి. ఆర్బోరియల్ మీన్స్ విచ్ లివ్స్ ఓన్లీ ఆన్ ద ట్రీస్. ఇవి కూడా మనకి ఈవెన్ ఇన్ ద ఇమేజ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ షోయింగ్ ఆన్ ద సో ట్రీస్ మీదన వీటి మీద మనకి ఎక్కువ ఈ స్పీసీస్ అయితే కనుక వాటి యొక్క కాలాన్ని గడుపుతూ ఉంటాయి. అయితే మనకి అరౌండ్ ద ఆల్ 9 స్లో లోరీస్ స్పీసీస్ బిలాంగ్ టు దట్ ఆఫ్ ద జీనస్. సో ద నైక్టీసిబస్, సో NYCTICEBUS, నైక్టీసిబస్ అనేటువంటి ఫ్యామిలీకి అంటే జీనస్కి మనకి చెందినటువంటి స్పీసీస్ అనమాట. సో ద నోటబుల్ స్పీసీస్ లైక్ బెంగాల్, ఫిలిపైన్ గ్రేటర్, కాయన్, బాంకా, బోర్నియన్, సుమాత్రన్, జావన్, పిగ్మీ స్లో లోరీస్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లో లోరీస్ స్పీసీస్. మనకి ఇవన్నీ కూడా సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్లోనే మనం ఏంటి అని అంటే కనుక చూడొచ్చు. కన్జర్వేషన్ స్టేటస్కి వచ్చేసరికి మనకి తీసుకుంటే కనుక ఇది ఎండేంజర్డ్ పొజిషన్లో ఉందండి. మనకి ఇది ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ ఈస్ లొకేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది అండ్ ఇట్ ఈస్ లీగల్లీ ప్రొటెక్టెడ్ అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో కూడా దీన్ని ప్రొటెక్ట్ చేయబడడం జరిగింది. దీని యొక్క హ్యాబిటాట్ మెయిన్లీ ఎక్కడ ట్రీ క్యానోపీస్ మీద మాత్రమే, అంటే చెట్ల మీద మాత్రమే ఎక్కువ మనకైతే కనుక సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ద బెంగాల్ స్లో లోరీస్, ఇందాక అనుకున్నాం కదా 9 డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయని. ఫర్ ఇన్స్టెన్స్ రేంజెస్ ఫ్రమ్ వియత్నాం టు చైనా అండ్ ద పార్ట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా లైక్ మేఘాలయ, అస్సాం ఇలాంటి స్టేట్స్లో మనం అయితే కనుక చూడొచ్చు. ఓకే, ద నాక్టర్నల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్బోరియల్ మీన్స్ విచ్ లివ్స్ ఆన్ ద ట్రీస్ and as well as the nocturnal means which is active during the night time, typically descending to the forest floor only to defecate. సో జస్ట్ ఎక్స్క్రీషన్ డెఫికేట్ చేయడానికి మాత్రమే ఈ స్పీసీస్ అయితే మనకి కిందకు వస్తాయి తప్ప, సో ఇట్స్ ప్యూర్లీ ఆర్బోరియల్ స్పీసీస్ అనమాట మనకి. అండ్ దే జనరల్లీ లివ్ ఎలోన్ అండ్ మెయింటైన్ దేర్ ఓన్ టెరిటరీస్. సో కంప్లీట్లీ ఐసోలేటెడ్గా మనకి ఎలోన్గా ఉండడానికి ఇవి స్పీసీస్ అయితే కనుక ఎక్కువ ఇష్టపడతాయట. అండ్ ఇవి మీకు 20 to 37 సెంటీమీటర్స్ ఇన్ లెంగ్త్ వస్తాయి. లార్జ్ అండ్ రౌండ్ ఐస్ అయితే కనుక మనకు ఉంటాయండి నైట్ విజన్ గురించి. అండ్ కాంపాక్ట్ బాడీ ఉంటుంది, డెన్స్ ఫర్ ఉంటుంది అండ్ ఫేషియల్ మార్కింగ్స్ ఉంటాయి. సో హియర్ ఫర్ అరౌండ్ 5 to 6 seconds యూ కెన్ సీ దిస్ ఇమేజ్ అండి. సో థిక్ ఫర్ అయితే మీకు అయితే కనుక ఉంటుంది మనకి ఈ యొక్క స్లో లోరీస్ స్పీసీస్కి. ఎస్, సో ఇట్ ఈస్ లుకింగ్ మనల్ని చూస్తోందనమాట, మన గురించి చదువుతున్నారు వీళ్ళు అని చెప్పేసి. ఎస్, కమింగ్ టు ద హ్యాబిటాట్ అండ్ యాజ్ వెల్ యాజ్ బిహేవియర్ గురించి చూసాం మనము. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ పరిస్థితి ఎలా ఉంటాయో చూసాం మనము. అండ్ దెన్ ఇది మనకి టాక్సిక్ ఆయిల్ని సెక్రేట్ చేస్తూ ఉంటుందండి. వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ద సలైవా దిస్ వీనోమ్ కెన్ బి లీతల్ టు దట్ ఆఫ్ ద స్మాల్ యానిమల్స్. సో ఐడియల్లీ ఇన్సెక్ట్ స్పీసీస్ లేకపోతే ఇలాంటి వాటిల్ని మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక చంపడానికి ఈ యొక్క టాక్సిక్ ఆయిల్ని అది కూడా మనకి సెక్రేట్ చేస్తూ ఉంటుంది ఈ స్పీసీస్. సో డైట్ ఏంటి అని అంటే కనుక ఇన్సెక్ట్స్ని, స్మాల్ వర్టిబ్రేట్స్ని అండ్ ద ప్లాంట్ గమ్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ఇట్ యూజెస్ ఏ అండ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ స్పీసీస్ ఇది కూడా, ఎందుకంటే వీటి యొక్క హంటింగ్
స్ట్రాటజీ మీరు చూసినట్లయితే ఇట్ యూజెస్ ఎ వెరీ స్లో క్యాలిక్యులేటెడ్ మూమెంట్ టు ద స్టెల్తీలీ క్యాప్చర్ ద ప్రే. సో ప్రేని అంటే దీనికి కావాల్సినటువంటి ఫుడ్ని క్యాప్చర్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ప్రేని సో చాలా స్టెల్తీలీ అంటే వెరీ సీక్రెట్ మూమెంట్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట, క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఏ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద లోవర్ ఫ్రంట్ టీత్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద గ్రూమింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీ గమ్ ఎక్స్ట్రాక్షన్కి మనకైతే కనుక వీటిని ఉపయోగించడం జరుగుతుంది. స్టెల్తీ మూమెంట్ ఉంటుంది, నైట్ విజన్ అయితే కనుక ఉంటుంది, సో దట్ బికాజ్ ఇట్స్ ఎ నాక్టర్నల్ లైఫ్ మెయింటైన్ చేయడానికి. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ స్లో లోరీస్. స్లో లోరీస్ గురించి మనం చూడడం జరిగింది. ఇంకేం స్పీసీస్ చూసాం మనము? హూలుక్ గిబ్బన్స్ గురించి చూసాము, సెకండ్ ఇంపార్టెంట్ వన్. దెన్ ద నెక్స్ట్ వన్ ఏం చూసాము? ఇవి మీకు ప్రతిసారి న్యూస్ పేపర్స్లో కూడా వస్తూ ఉంటాయండి. ఈ స్పీసీస్ కంపల్సరీగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్, పర్టికులర్లీ యూపీఎస్సీ అయితే మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్ గురించి. దెన్ వీ టాక్డ్ అబౌట్ ఏషియన్ ఎలిఫెంట్, దెన్ వీ టాక్డ్ అబౌట్ ద రెడ్ పాండా. గత 4-5 బయోస్పియర్ రిజర్వ్స్ చూస్తే మనం చాలా స్పీసీస్ కవర్ చేసేసాం. లైక్ నీలగిరి తహర్ అని, హిమాలయన్ తహర్, స్నో లెపర్డ్, సో మెనీ మనం బ్లూ షీప్, రకరకాల స్పీసీస్ని మనం చూడడం జరిగింది. ఇంక ఇప్పుడు ఇక్కడ వస్తే స్లో లోరీస్, హూలుక్ గిబ్బన్, ఈ స్పీసీస్ అన్నీ కూడా మనం అయితే కనుక కవర్ చేయడం అయితే కనుక జరిగిందండి. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఎస్, సో దెన్ ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక ఇంకా ఫైనల్లీ ఈ ఫ్లోరా కూడా మనకి ఏంటి అని అంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోరా స్పీసీస్ కూడా మనం అయితే కనుక చూడొచ్చు. లైక్ పర్టికులర్లీ ద సిట్రస్ వెరైటీస్ని మనం అయితే కనుక ఇక్కడ చూడడం జరుగుతుందండి. ఫైనల్లీ టు కన్క్లూడ్ ఎ ఫ్యూ పాయింట్స్, Nokrek Biosphere Reserve is a critical region for both biodiversity conservation and cultural heritage in our country, and it has a very rich flora and as well as the fauna, like even the unique discoveries like the wild citrus gene pool and fascinating legends make it a significant area both scientifically and as well as historically. Yes, so I hope you enjoyed and you understood something. Now it's the time to test our knowledge, and so let's see the first question. Consider the following statements about the Nokrek Biosphere Reserve. It is situated in the northeastern part of the India. Okay, correct. Within the Garo Hills of Assam. Okay. Second one. In May 2009, UNESCO added the Nokrek to its list of biosphere reserves under the Man and Biosphere Reserve program. Which of the above statements is or are correct? ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ మీరు చూసినట్లయితే ఎస్ అండి, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, కరెక్టే. బట్ విత్ ఇన్ ద గారో హిల్స్, అది కూడా కరెక్టే. బట్ కానీ నాట్ అస్సాం, ఇట్ ఈస్ మేఘాలయ. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ కరెక్ట్ అండి. మనకి ఆన్సర్ వచ్చేసి మనకి ఆన్సర్ బి, బికాస్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద గారో హిల్స్ ఆఫ్ ద మేఘాలయ, నాట్ అస్సాం. సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ స్లో లోరీస్. It is a rare and unique venomous primate found only in the South and Southeast Asia. It is listed as endangered by that of the IUCN. Yes, Andy. Yes, both the statements are correct statements. Both the statements are correct. Then comes the next one. Consider the following statements about Hoolock gibbons. Okay. It is known as the smallest and fastest of all ape species. Second one. They are highly intelligent. They possess distinct personalities and form the strong family bonds similar to other ape species. Okay. Third one. They are listed under Schedule number 1 of the Indian Wildlife Protection Act 1972, which offers them the highest level of protection. How many of the above statements is or are correct? Only one, only two, all three, none of the above. If you know the answer, please do comment it. ఇంకొకసారి మళ్ళీ మీకు ఏంటి అని అంటే హూలుక్ గిబ్బన్స్ గురించి చూడాలంటే చూసి అప్పుడు మళ్ళీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. బట్ ప్లీజ్ డూ కమెంట్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్ ఇట్ ఫ్రెండ్స్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్, దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బికాస్ దీస్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ లోవర్ లెవెల్ ఎగ్జామ్ అనుకోండి, జస్ట్ దే లాస్క్ యూ నోక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, అక్కడతో అయిపోతుంది క్వశ్చన్. ఇంకా లెవెల్ పెరిగే కొద్దీ SSC CGL లెవెల్లో అడగాలనుకోండి, సో దెన్ తెలిసే మనకి ఏంటి అని అంటే కనుక ఏ పర్టికులర్ ఇది స్టేట్ ఏంటి ఇంకా స్పెసిఫిక్గా అడుగుతారు. UPSC లెవెల్కి వచ్చేసరికి ఇంకా స్పెసిఫిక్గా మనకు అడుగుతారు. లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఏషియన్ ఎలిఫెంట్స్, స్లో లోరీస్, హూలుక్ గిబ్బన్స్, వీటి గురించి మనకి క్వశ్చన్స్ అయితే కనుక ఉంటాయి. అకార్డింగ్లీ వీ హ్యావ్ టు ప్రిపేర్. సో బట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీకు ఏంటి అని అంటే కనుక ఈ PDF అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ జస్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. ఇది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అయితే కనుక అప్లోడ్ అయిపోతుందండి.
ఓకే, దాట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ప్లీజ్ డూ రివైజ్ వన్స్ అగైన్. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక్కసారి మళ్ళీ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ దగ్గర నుంచి నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్ దాకా ఒక్కసారి కంప్లీట్ రివిజన్ ఇచ్చేసుకున్నారనుకోండి, మీకు కంప్లీట్గా పర్మనెంట్గా మీకు గుర్తుంటాయి. చలో బాయ్ బాయ్, గుడ్, చలో అండి, టేక్ కేర్.